టూత్ పిక్స్తో అంటే దాంతో వైద్యం ఏంటి అసలు? నేను కూడా విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను దీనికి సంబంధించి. జపాన్ దేశంలో 84 ఇయర్స్ వయసున్నటువంటి ఒక న్యూరో సర్జన్ కనుక్కున్నటువంటి సిస్టమ్ ఇది. ఓకే. ఒక న్యూరో సర్జన్ అయ్యండి ఒకసారి ఒక పుస్తకంలో చదివారు ఆయన. బాడీలో ఏం జరుగుతుంది, ఆ సిస్టమ్స్ ఏంటి అని ఆయన నర్వస్ సిస్టమ్ మీదకి వెళ్ళారు. డెర్మటోమ్ అంటే ఏంటి చెప్పండి. డెర్మటోమ్ అంటే మన శరీరంలో 32 డెర్మటోమ్స్ ఉంటాయండి. ఇక్కడ పెయిన్ ఉంటే ఆ డెర్మటోమ్స్ని స్టిమ్యులేట్ చేయమంటారు. ఈ వైద్య విధానాల నేపథ్యంలో అసలు దీనికి ఉన్న సైంటిఫిక్ వ్యాలిడిటీ ఏమిటి? ఇప్పుడు నొప్పి వస్తుందండి, ఏదో పెయిన్ వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది, మెడికల్ షాప్కి వెళ్తారు, టాబ్లెట్స్ తీసుకుంటారు, రూట్ కాజ్ని నయం చేయట్లేదు. అక్కడ శరీరమే తగ్గించుకుంటుంది. ఎటువంటి సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది? శరీరంలో వచ్చే ప్రతి సమస్యకి కొన్నిటికేమో 100% వేరే అక్కర్ లేకుండా ఇదే సరిపోతుంది. ఇప్పుడు మానని గాయాలు ఉంటాయి, ఒక 7-8 పుల్లలు కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇది మంచం పక్కన పెట్టుకుంటే ఎప్పుడు జేబులో ఉంచుకుంటే చాలు. ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు 2-3 మినిట్స్లో ఉపశమనం వస్తుందండి. జపాన్లో టోరు అబు అని ఒక ఇమ్యునాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఏం చెప్తారంటే 2 కారణాల వల్ల జబ్బులన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఒక కారణం ఏంటంటే స్ట్రెస్ వల్ల వస్తుంది. 2 కారణాలు. హాయ్, హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వెల్కమ్ టు మై షో ఇంటర్వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం కలవబోయే అతిథి ఈయన మందులు లేకుండా, శస్త్రచికిత్సలు లేకుండా, ఏదో ఆధునిక వైద్య విధానం ద్వారా, ఇంకా చెప్పాలంటే టూత్ పిక్స్ ద్వారా మనకు ఉన్న చాలా రకాలైన జబ్బులు నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా నొప్పులకు సంబంధించిన సమస్యలు, ఆర్థరైటిస్, సయాటికా, అలాగే ఏమంటాము మైగ్రేను, ఇటువంటి వాటిని మనం సులువుగా ఇంట్లో కూర్చొని ఎవరికి వారే నయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దాని గురించి అసలు ఇది సైన్సా, సుడో సైన్సా, దీని వెనక అసలు ఏమైనా శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయా, లేవా, దీనికి అసలు ఈ డబుల్ బ్లైండ్ టెస్ట్ నిలుస్తుందా లేదా అనే విషయాలను మనం ఈరోజు గమనం గారితో మాట్లాడి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గమనం గారు. నమస్కారం సార్. సో ఏంటి సార్ ఇది, మీరు ఇప్పుడు కొత్తగా ఏదో టూత్ పిక్స్తో వైద్యం చేస్తానని విన్నాను. అవునండి. సో టూత్ పిక్స్తో అంటే మామూలుగా పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుంటే తీసుకుంటారని నాకు తెలుసు. దాంతో వైద్యం ఏంటి అసలు? నేను కూడా విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను దీనికి సంబంధించి. ఇది ఒక న్యూరో సర్జన్, జపాన్ దేశంలో 84 ఇయర్స్ వయసున్నటువంటి ఒక న్యూరో సర్జన్ కనుక్కున్నటువంటి సిస్టమ్ ఇది. ఓకే. అంటే ఎవరైనా డబ్బు సంపాదించాలంటో, పేరు సంపాదించాలంటే చిన్న నుంచి ఏదన్నా డబ్బులు వచ్చేది ఎత్తుక్కుంటారు, పేరు వచ్చేది. కానీ ఆయన ఒక న్యూరో సర్జన్ అయ్యండి ఒకసారి ఒక పుస్తకంలో చదివారు ఆయన. ఏమిటంటే ఈ నెయిల్స్ మసాజ్ చేయటం ద్వారా పార్కిన్సన్ అనేది బాగా కంట్రోల్ అవుతుందని చదివారు. ఓకే. పుకాడా అని ఆయన ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. అది చదివి ఈ నగాటా గారి దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు, 70 ఇయర్స్. వాళ్ళకి ఏంటంటే ఒక డ్రగ్ చేస్తారు, డోస్ పెంచటము ఇలాంటివి చేస్తారు, కానీ దానికి ట్రీట్మెంట్ లేదు అలోపతిలో. సరే మనం ఈ ప్రయత్నిద్దామని చెప్పేసి ఆయన తన పేషెంట్ మీద ప్రయోగించారు. అద్భుతంగా తగ్గింది. అంతకుముందు తోడొస్తేనే ఎవరో ఒక ఎంట పెట్టుకుని రావాలి, తర్వాత తనంతట తను కర్ర లేకుండా బాత్రూమ్కి వెళ్ళటము, ఇవన్నీ చూసి అసలు ఈ ఆక్యుపంచర్ గురించి అధ్యయనం చేశారు. అసలు ఆక్యుపంచర్ ఏంటి, మాక్సీ బచ్చన్ ఏంటంటే అధ్యయనం చేస్తే అది ఆయనకు చాలా గందరగోళంగా అనిపించింది. ఇది ఏంటంటే ట్రెడిషనల్ థీరీస్లో మెరిడియన్స్ అని ఉంటాయని, పాయింట్స్ అని, ఇన్ను, యాంగ్, కొన్ని బోలెడు థీరీస్ ఉంటాయి. ఇయర్ ఆక్యుపంచర్ అంటారు, తర్వాత సుజోక్ ఆక్యుపంచర్ చేతుల మీద చేసేవి. ఇదంతా గందరగోళంగా ఉంది. ఆక్యుపంచర్ అంటే చైనీస్ విధానము, చైనీస్ సూదులు గుచ్చుతారు. ఆ సూదులు గుచ్చే దాంట్లో కూడా చాలా థీరీస్ ఉన్నాయి. పల్స్ డయాగ్నోసిస్ అంటారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన ఒక న్యూరో సర్జన్ కాబట్టి బాడీలో ఏం జరుగుతుంది, సిస్టమ్స్ ఏంటి అని ఆయన నర్వస్ సిస్టమ్ మీదకి వెళ్ళారు. ఈ నర్వస్ సిస్టంలో డెర్మటోమ్స్ అని ఉంటాయి. ఈ డెర్మటోమ్స్ ఆధారంగా
మనము ఒక పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తే అంటే మనకు ఆక్యుపంచర్లో సూది గుచ్చుతాం. ఈయన ఏం చేస్తారన్నారంటే ఇప్పుడు అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని అందులో సింపాథెటిక్ పారాసింపాథెటిక్ ఉంటాయి. ఇప్పుడు మన కంట్లోకి దుమ్ము పడింది అనుకోండి, వెంటనే కళ్ళ బట్టి నీళ్ళు వచ్చేస్తాయి. ఇది పారాసింపాథెటిక్ చర్య అనమాట. వ్యాగస్ నర్వ్ ద్వారా ఇది పనిచేస్తుంది, అసంకల్పిత ప్రతీకారం. అట్లాగే మనకు పడని ఫుడ్ తీసుకున్నాము, వామిటింగ్స్ దాన్ని బయటికి పంపించేస్తుంది. అంటే ఇవన్నీ కూడా బాడీనే మన శరీరంలోనే 100 మంది నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. ఈ వైద్యం అనేది దానికి సపోర్ట్ చేయటం. అంటే చాలా వ్యాధులు కాని వాటిని వ్యాధులు అనుకుంటున్నాము అని ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు ఈ బొటనవేలు ఉందండి, ఈ బొటనవేలుకి C6 అనేటువంటి డెర్మటోమ్ ఇక్కడికి వస్తుంది. డెర్మటోమ్ అంటే ఏంటి చెప్పండి. డెర్మటోమ్ అంటే మన శరీరంలో 32 డెర్మటోమ్స్ ఉంటాయండి. ఇవి డెర్మటోమ్స్ అంటే శరీరంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పైనల్ నర్వ్ సప్లై ఉంటుంది. ఓకే, వీటిని డెర్మటోమ్స్ అంటారు. ఇప్పుడు మోకాలు నొప్పి ఉందనుకోండి, L3, L4, L5, S1, S2 ఈ ముందు వెనక ఈ డెర్మటోమ్స్ సప్లై ఉంటుంది. అంటే ఆయన ఏం చెప్తారంటే, ఇక్కడ పెయిన్ ఉంటే ఆ డెర్మటోమ్స్ని స్టిమ్యులేట్ చేయమంటారు నడుము మీద. అంటే లోకల్ పాయింట్స్తో పాటు దీన్ని కూడా స్టిమ్యులేట్ చేయాలి. ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే వెన్నుపాముకు సంబంధించిన అక్కడి నుంచే మనకు అన్ని డెర్మటోమ్స్ వస్తాయి. దాన్ని డెర్మటోమ్ అంటారా? అవునవును. దానికి సంబంధించిన ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డెర్మటోమ్ సప్లై ఉంటుంది, నర్వ్ సప్లై ఉంటుంది. ఓకే, డెర్మటోమ్ అనేది ఒక ప్లేస్. అట్లా శరీరం అంతా నేను అడుగుతున్నది, డెర్మటోమ్ అనేది శరీరంలో ఒక ప్రాంతమా, లేకుంటే ఒక మొత్తం ప్రాంతం అంతా ఒక కెమికలా, లేకుంటే ఒక లోపల ఉండే ఒక భాగమా, ఏంటి డెర్మటోమ్? డెర్మో అంటే చర్మం. ఆ భాగానికి నర్వ్ సప్లై చేసేదాన్ని డెర్మటోమ్ అంటారు. ఒక్కొక్క నర్వ్ సప్లై చేస్తుంది. ఇది ప్రధానంగా పిఎన్ఎస్ అనేది రెండింటి మీద ఆధారపడి పనిచేస్తుందండి. ఒకటి డెర్మటోమ్ థియరీ, రెండవది అటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఈ రెండింటి మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈయన 2004లో ఇది ప్రారంభించాడు, న్యూరో సర్జరీ పక్కన పెట్టి అట్లా అనమాట. సో పిఎన్ఎస్టీ అంటే ప్రిక్లింగ్ న్యూరో స్టిమ్యులేషన్ టెక్నిక్ అంటారు, థెరపీ అంటారు, టెక్నిక్ అంటారు. లేదు ఇంకొకటి కూడా చెప్తారు, పెరిఫరల్ న్యూరో స్టిమ్యులేషన్ టెక్నిక్. ఓకే, అచ్చా, ఆక్యుపంచర్ లోపల గుచ్చుతారు, ఇది పైన స్టిమ్యులేట్ చేస్తారు. సో ఎలాగా, దానివల్ల ఏంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఇందులో నీడిల్ గుచ్చినప్పుడు ఏదైతే పని చేస్తుందో అదే పని ఇందులో కూడా చేస్తుందండి. ఓకే, అదే పని చేస్తుంది. ఇంకొకటి ఇందులో ఏంటంటే, ఆక్యుపంచర్ చేయాలంటే ఒక ఆక్యుపంచర్లో స్పెషలిస్ట్ చేయాలి. అంటే కొంచెం బాడీ అనాటమీ, ఫిజియాలజీ తెలిసి ఉండాలి. దాంతోపాటు ఏంటంటే, ఒక్కొక్కసారి మనకు కొన్ని చోట్ల గుచ్చినప్పుడు ప్రమాదాలు కూడా ఉంటుంది. ఇప్పుడు లంగ్ ప్లేస్ ఉందనుకోండి, కరెక్ట్గా తెలియకపోతే లంగ్ ఇబ్బంది వస్తుంది, లార్జ్ బ్లడ్ వెజల్స్ బ్లీడింగ్ రావచ్చు, కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఆక్యుపంచర్లు ఏంటంటే పాయింట్స్ స్పెసిఫిక్గా ఉంటాయి, ఇందులో అలా ఉండదు. మేమేం చేస్తామంటే, ఇందులో 2-3 రోజులు వాళ్ళకు మనం చేసిన తర్వాత వాళ్ళకే నేర్పిస్తాం. అంటే ఒక గృహ వైద్యం లాగా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చండి. ఇది ఇప్పటి వరకు ఉన్న వైద్య విధానాల్లో సులభమైంది, సురక్షితమైనది, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పైసా ఖర్చు లేనిది. కరెక్టే. ఇప్పుడు ఇలాంటివి చాలా వస్తున్నాయండి. నేను ఇప్పుడు ఈ సుడో సైంటిఫిక్ విధానాలు అనేవి చాలా వస్తున్నాయి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఎవరు టీవీలో చూశాను, ఇట్లా 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 అంటూ ఉంటే మీకు తగ్గుతుందని చెప్పాడు. ఇంకొక ఆయన ఎవరో చెప్పాడు, నేను ఇక్కడ కూర్చొని డిస్టెన్స్ హీలింగ్, నేను ఇక్కడ కూర్చొని మీకు వైజాగ్లో ఉన్న పేషెంట్కి ట్రీట్మెంట్ ప్రాణశక్తిని పంపిస్తే మీకు అక్కడ హెడేక్ వద్దని చెప్పి మధ్యకాలంలో ఒక ఆయన ఒక టెకీ చెప్పాడు. సో అలాగే ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఆయిల్ పుల్లింగ్ అన్నారు, ఆ తర్వాత మొన్న విఆర్కే డైట్ అన్నారు. ఇవన్నీ కూడా వి కాల్ దెమ్ ఫ్యాబ్స్ అండ్ ఫ్యాడ్స్. ఎందుకంటే ఏదో టైంకి వస్తుంటాయి, పోతుంటాయి, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ వైద్య విధానాల నేపథ్యంలో వస్తున్న సుడో మెడికల్ థింగ్స్ నేపథ్యంలో అసలు దీనికి ఉన్న సైంటిఫిక్ వ్యాలిడిటీ ఏమిటి? ఇప్పుడు ఒక న్యూరో సర్జన్ ఆయన ఏం చెప్తారంటే, తనకు సర్జరీలో ఆదాయం ఎక్కువ వస్తున్నా కానీ
ఇందులో తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ రోజుకు 30 మందినే చూస్తారు ఆయన. తన దగ్గరికి వచ్చే పేషెంట్ల యొక్క ముఖంలో చిరునవ్వులు చూడటము మనకేంటంటేనండి, మన బ్రెయిన్లో ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. వైద్యం అంటే అలోపతి, సైంటిఫిక్. అందులో జరుగుతున్నటువంటి రూట్ కాజ్ పట్టించుకోకుండా కేవలం సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తున్నారు. అది ఆమోదం పొందినటువంటిది. ఇప్పుడు నొప్పి వస్తుందండి, ఏదో పెయిన్ వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది, మెడికల్ షాప్కి వెళ్తారు, టాబ్లెట్స్ తీసుకుంటారు. రూట్ కాజ్ని నయం చేయట్లేదు అక్కడ, కేవలం నొప్పి తగ్గిస్తుంది. దానివల్ల బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గటానికి మళ్ళీ మందులు వాడటము ఒక విషవలయం. ఇక్కడ తగ్గించేది ఏమిటంటేనండి, శరీరమే తగ్గించుకుంటుంది, ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. అంటే వ్యాధి అంటే పెయిన్ లేకుండా ఇప్పుడు నేను చేస్తున్నది PHDEM అనే సూత్రం ప్రకారం చేస్తున్నానండి. పి అంటే ప్రిక్లింగ్ చేసిన తర్వాత ఎయిర్ డ్రైయర్తో పాయింట్ని హీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ టిష్యూకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల పెయిన్ తగ్గుతుంది. హీట్ చేస్తాము. డి అంటే డైట్లో చాలా మార్పు. ఆయన నగాటా చెప్పేది, మనము రైస్ తినాల్సింది ఇద్దరని చెప్తాడు. ఒకటి డైలీ లేబర్, శారీరక శ్రమ చేస్తున్న వాళ్ళు. రెండవది స్పోర్ట్స్ పర్సన్స్. ఆయన ఎక్కువ వెజిటబుల్స్ను ఫ్రూట్స్ రికమెండ్ చేస్తారు. రైస్కి వచ్చేటప్పటికి బ్రౌన్ రైస్ తినమంటారు. ఆయన ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ డైట్ను ఆ వయసుని బట్టి, వ్యాధిని బట్టి మనము సజెస్ట్ చేస్తాం. డైట్ PHD. ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, కేవలం ఈ టూత్ పిక్స్ వాడమని చెప్పి పంపించమండి. అక్కడ మొబిలిటీ పెరగాలి. అక్కడ కొన్ని ఎక్సర్సైజ్లు చెప్తాము, ఎక్సర్సైజ్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మైండ్ సెట్ అండి. ఇప్పుడు మనకు NLPలో ఐడెంటిటీ అని ఉంది, చూసారా? అంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఐడెంటిటీ, నువ్వు షుగర్ పేషెంట్వి, నువ్వు హార్ట్ పేషెంట్వి, నువ్వు ఆ పేషెంట్వి, థైరాయిడ్ పేషెంట్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఐడెంటిటీని తగిలించుకొని తిరుగుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వ్యాధి పోదు. అవును. నేను ఆరోగ్యవంతుడనే ఐడెంటిటీ అనేది చాలా ఫైటింగ్ విత్ డయాబెటీస్ అనేది అది అనమాట. కాబట్టి ఇందులో నేను ఆకుపంచర్ నేర్పినటువంటి మిత్రా గారు ఏం చెప్తారంటే, మానిందే మందు అంటారండి. ఒక వైద్య విధానం కాదు, మేము కూడా అన్నిటికీ ఇదే చెప్పట్లేదు. అవసరాన్ని బట్టి వాడండి. ప్రతి సీటుకి వాటికి మందుల షాప్కి వైపు చూడకుండా మీ శరీరంలోనే నయం చేసుకునే శక్తి ఉంది, దాన్ని నిద్ర లేపాలి, దాన్ని మేల్కొల్పాలి, అది పనిచేసేలాగా చేయాలి. ఆ శరీరం మీద నేను దానికి సంబంధించినటువంటి పూర్తి స్టడీ చేసి 100%, ఎందుకంటే నేను సైంటిఫిక్ కాకపోతే నేను తీసుకోను, నేను ఒప్పుకోను. నేను ఇది ఫ్రీగా నేర్పిస్తున్నాను. పైగా నేను వర్క్షాప్స్ పెట్టి ఫ్రీగా నేర్పిస్తున్నాను. దీన్ని విస్తృతంగా తీసుకెళ్తే చాలామందికి బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఎంతోమంది స్ట్రగుల్ పడుతున్నారు చిన్న వ్యాధులతో అనేదాన్ని. ఎటువంటి సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది? ఇది చాలా విస్తృతి ఉందండి. శరీరంలో వచ్చే ప్రతి సమస్యకి కొన్నిటికేమో 100% వేరే అక్కర్లేకుండా ఇదే సరిపోతుంది. కొన్నిటికి సపోర్ట్ ఇంకా చేస్తాం. ఇప్పుడు మానని గాయాలు ఉంటాయండి కొన్ని, గాయం మీద గుచ్చాం, ఆ గాయం చుట్టూ స్టిమ్యులేట్ చేస్తాం, అది తొందరగా మానుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల. మైగ్రేన్కి ఎప్పుడు నేను గతంలో ఆకుపంచర్ చేయించుకోకముందు మైగ్రేన్ పేషెంట్, ఎంత బాధ ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మైగ్రేన్కి ఇంక ట్యాబ్లెట్ చూడక్కర్లేదండి, ట్యాబ్లెట్ పెట్టుకోక్కర్లేదు. ఒక 7-8 పుల్లలు కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇది మంచం పక్కన పెట్టుకుంటే ఎప్పుడు జేబులో ఉంచుకుంటే చాలు. ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు దీన్ని ఇలా స్టిమ్యులేట్ చేసుకుంటాం ఆ నొప్పి ఉన్న ప్లేస్లో. 2-3 మినిట్స్లో ఉపశమనం వస్తుందండి. షూర్. నిజంగా నేను ఫస్ట్ కేసే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక డెంటల్ సర్జన్కి చేశాను. భుజం ఇది ఎంత బాగా విపరీతమైన నొప్పి, ప్రతి నొప్పి మీద పనిచేస్తుందండి. నొప్పి ఉన్న ప్రాంతంలో టూత్ పిక్స్తో స్టిమ్యులేట్ చేయాలి. ఇప్పుడు మోకాళ్ళు వీటికైతే ఇంకొకటి చెప్పాలి మీకు, దాంతోపాటు ఏంటంటే ఏమీ లేకపోయినా బేసిక్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయండి.
ఈ బేసిక్ పాయింట్స్ రెగ్యులర్గా చేసుకోవటం వల్ల మన బాడీ హెల్తీగా ఉండటానికి ఎక్సర్సైజ్తో పాటు ఇది బాగా పనిచేస్తుంది. ఓకే. అందులో 3 రకాల పాయింట్స్ ఉన్నాయి. ఒకటి జింగ్వెల్ పాయింట్స్ అంటారు, ఈ గోరుకి 2 వైపులా ఉండేది. ఇవి 10 వేళ్ళకి 20 పాయింట్స్. వీటిని ఇక్కడ మనకు గోరు పక్కనే ఒక 2 mm దాటి ఇలా ప్రెస్ చేయాలి. ఓకే. కొంచెం చురక్కి మనాలంతే. ఓకే. ఇట్లా అన్నీ చేస్తాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్స్. ఓకే. ఇది ఓకే. తర్వాత ఫేస్ మీద, కంటి పైన 2 వైపులా, తర్వాత ఐబ్రోకి 1 2 3, ఈ చివర, మధ్యలో, ఈ చివర. ఓకే. తర్వాత కంటి కొసలు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఇక్కడ పొడవకుండా ఊరికి ఆనిస్తే సరిపోతుంది, సెన్సిటివ్గా ఉంటుంది. తర్వాత కంటి కింద, ఓకే, 2 వైపులా, ముక్కు పైన, అటు ఇటు, ఈ కార్నర్స్లో, నోటి చుట్టూ, ఓకే, ఇది. తర్వాత ఇటువైపున. ఈ ఫేస్ అయిపోయిన తర్వాత హెడ్, ఈ తల మీద సెంటర్లో మొదలుపెట్టి, ఇక్కడ DU20 అంటారు సెంటర్ పాయింట్, ఇక్కడ మొదలుపెట్టి తల అంతా చేసుకోవాలి. ఇది మానసిక ఒత్తిడి, నిద్ర పట్టడానికి, ఈ కార్డిజోన్స్ వాడేటువంటి చాలా వ్యాధుల్లో బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనేది. ఇది అంతా కూడా మొత్తం తలంతా చేసుకుంటామండి. ఇది రెగ్యులర్గా చేసుకుంటే చాలా మంచిది, ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది అనేది. తర్వాత కొన్ని దెబ్బలు తగులుతుంటాయి, ఎదురు దెబ్బలు అంటారు చూసారా, వాపు వెంటనే వస్తుంది, అటువంటి వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే ఆక్యుపంచరు, PNST 2 కలపటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. కొంతమంది రాలేని వాళ్ళకి వీడియో కాల్స్ ద్వారా కూడా నేను ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. అంటే ఇందులో ఏంటంటే నాకు బాగా నచ్చింది, చాలా సింపుల్ ట్రీట్మెంటు, సైంటిఫిక్ ట్రీట్మెంట్, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది. చెప్పిన వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు అంతరం వేసుకోమట్టి, లేకపోతే ఇంకొకటి కట్టుకోండి, ఇంకొకటి కాదు. ఇక్కడ ఒక న్యూరో సర్జను విస్తృతంగా అధ్యయనం చేసి తను నమ్మి ఇవాళ ప్రపంచమంతా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీలీ అని ఒక మెథడ్ వచ్చింది. హీలీ అని ఒక డివైస్ వచ్చింది. GS రాజు అని నన్ను తీసుకెళ్ళాడు, మా ఇంటికి వచ్చాడు. GS రాజు అని మిమిక్రీ ఆర్టిస్ట్, పబ్లిక్ స్పీకింగ్ కూడా చెప్తాడు. ఒక మ్యాజిక్ ఫెస్టివల్లో కలిసాము నేను క్రాంతికర్ అని మెజిషియన్ ఇంటికి వస్తున్నాము. ఆయన కారులో మా ఇంటి దాకా డ్రాప్ చేసి టీ తాగి ఒకసారి రండి అని నన్ను ఇన్వైట్ చేశారు. ఆ డివైస్ చూపించారు, అన్ని జబ్బులు తగ్గిపోతాయండి, ఇది కొనుక్కుంటే చాలు. సార్, నెట్వర్క్ మార్కెటింగు, దీని ద్వారా ప్రోడక్ట్ ద్వారా లాభం ఉందంటే నేను నమ్మను ఫస్ట్. ఓకే. ఈ దరిద్రం అంతా అక్కడి నుంచి వచ్చింది అంటే దాని గురించి మాట్లాడిన అలాంటివి చాలా వచ్చినాయండి. 1,50,000 నుంచి 3.5 లక్షల వరకు ఉందండి హీలీ డివైస్. దాని ద్వారా ఏంటంటే సర్వరోగ నివారణ. అది సర్వరోగ నివారణ మాత్రమే కాదు, మీకు డబ్బు రావాలన్నా, మీకు పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, దేనికి కావాలి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ థెరపీ అట అది అని చెప్పారు. నాకు వేరే ఫ్రెండ్ ఇచ్చారు, సార్ మీరు టెస్ట్ చేస్తారంటే తెచ్చిపెట్టుకున్నా. ఒక 2 months ఉంది నా ఇంట్లో. డబ్బులు వచ్చినాయి, డబ్బులు రాలేదు, జబ్బు తగ్గలేదు. నేను చెప్తున్నాను కదా, నేను స్వతహాగా నాస్తికుడిని, కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. నా లాభం కోసము, నా స్వార్థం కోసము నేను ఆలోచించే అలవాటు లేదు, అవసరము లేదు. ఇప్పుడు కొత్తగా 60+ తర్వాత నేను మరింత సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనేదే ఓకే నా గోల్. సరే, ఓకే. కమింగ్ బ్యాక్ టు ఏ జబ్బులకు ఉపయోగపడుతుంది? మోకాళ్ళ నొప్పులు, సయాటికా, పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఫ్రాజిన్ షోల్డర్, భుజం నొప్పి, మైగ్రెయిన్, సైనసైటిస్, తర్వాత మడంసొరలకు చేశాను, మడంసొరల నొప్పులు ఓకే, అద్భుతంగా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్కి పనిచేస్తుంది, పార్కిన్సన్స్కి పనిచేస్తుంది. ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఇంతకు ముందు అండి, ఇది బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు
పేషెంట్కి 50% బాధ్యత తీసుకునేవాడు. ఇప్పుడు డాక్టర్ల మీద హాస్పిటల్స్ మీద వేసేస్తున్నారు. ఇప్పుడు నా ఫోను చెడిపోయిందండి, బాగు చేయించండి, ఎంత బిల్లు చెప్పండి అన్నట్టుగా నా శరీరము నీకు అప్పచెప్తున్నాను, నువ్వు చెయ్యి, బిల్లు ఇస్తానని. ఎందుకు వస్తున్నానంటే ఈ మాటకి, చిన్న పని చేయించలేకపోతున్నాము. అంటే శరీరము ఎప్పుడు వేడిగా ఉంచాలంటాడు నగాట. ఇవాళ రిఫ్రిజిరేటర్, ఏసీలు వచ్చిన తర్వాత చాలా జబ్బులు పెరిగినాయి, నాగరికత తెచ్చిన జబ్బులు. ఆయన ఏం చెప్తారంటే బాడీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే వెచ్చగా ఉండాలి. ఈ చలికాలంలో వృద్ధులకి సాక్స్లు వేసుకోమని చెప్తారు నైట్ టైం పడుకునేటప్పుడు. అట్లాగే ప్రొటెక్షన్ చలి నుంచి. అట్లా నేను వేడి నీళ్ళల్లో కాలు పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే పాదాల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది. అందువల్లనే కొంచెం ఏజ్ వచ్చినాక నల్లగా అయిపోయింటే చూడండి, కారణం అదే. వేడి నీళ్ళల్లో కాలు పెట్టుకొని ఒక అరగంట పేపర్ చదువుకోండి, టీవీ చూడండి అంటే నేను ఆ పని చేయించలేకపోతున్నా అనుభవంలో. ఏం చెప్తారు దానికి, మాకు అంత కాళ్ళు పట్టేదంత లేదండి. ఒక ఆయన నేను కాళ్ళ మీద నీళ్లు పోసుకున్నానంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. అంటే బాధ్యత నగాట చెప్పేది ఏంటంటే, అయ్యా నీ బాధ్యత తీసుకో, డాక్టర్కే బాధ్యత కాదు, నీ బాధ్యత. నీ అవేర్నెస్ ఉండాలి, నా బాడీ ఎలా ఉంది, ఏం తినాలి. ఇవాళ ఫుడ్ విషయంలో కూడా అండి, అవసరానికి మించి మనం తినేస్తున్నాం. అవసరం తినకపోవటం ఎంత జబ్బో. ఈ పార్టీల పేరుతో, ఫంక్షన్ల పేరుతో ఫుడ్ కన్జంప్షన్ బాగా ఎక్కువైపోయింది బాడీలో. అదంతా కూడా రకరకాల జబ్బులకు దారితీస్తూ ఉంది. మైండ్ సెట్ ఉంటుంది, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని మనమే పెట్టాం. ఆ లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గుతాయి అనే కామన్ సెన్స్ కోల్పోతున్నాం మనం. సింపుల్ కదా. ఒత్తిడి లేకుండా ఉండటం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే, జపాన్లో టోరు అబు అని ఒక ఇమ్యునాలజిస్ట్ ఉన్నాడు. టోరు అబు ఆయన పేరు. ఆయన ఏం చెప్తారంటే, 2 కారణాల వల్ల జబ్బులన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఒక కారణం ఏంటంటే, మనకు సరిపడా బాడీలో ఆక్సిజన్ తీసుకోకపోవటం నెంబర్ 1. రెండవది, శరీరంలో కావాల్సినంత ఉష్ణోగ్రత మెయింటైన్ కాకపోవటం. ఈ 2 కారణాలు చెప్పాడు. ఈ 2 కారణాలకి కూడా ఒక కారణం చెప్పాడు. అదేంటంటే స్ట్రెస్ వల్ల వస్తుంది 2 కారణాలు. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవటం మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ వాళ్ళ కండిషన్స్ ఏంటి, ఫస్ట్ కౌన్సిలింగ్ లాగా మాట్లాడతాం. పేషెంట్ రాగానే జబ్బుగా కాదు చూసేది, అతను ఒత్తిడి వాతావరణం, ఒక మైండ్ సెట్. ఏ సమస్య లేకపోయినా కొందరు ఒత్తిడి పడుతూ ఉంటారు. దానికి మేము యోగ నిద్ర ఒకటి అంటే రికార్డెడ్ అయిన ఆడియోస్ పంపిస్తుంటాను. కొంచెం కౌన్సిలింగ్ చేస్తాము. తర్వాత ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నిర్మలీకరణ అనే ఒక టెక్నిక్ ఉంది. రోజు చివరి భాగంలో అంటే రోజంతా అయిపోయిన తర్వాత తన అన్ని ఎమోషన్స్ వెనక నుంచి పొగ రూపంలో వెళ్ళిపోయినట్లు ముందు ఒక మంచి ఇదంతా విజువలైజేషన్కి సంబంధించింది. మీరు మళ్ళీ వేరే సూడో సైన్స్ అనుకోకండి. ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు మీరు ఒక మాట నన్ను అన్నారనుకోండి, ఒక మంచి మాట అంటే ఎమ్మటి ఆనంద బాష్పాలు వస్తాయి. నేను బాధపడే మాట్లాడేస్తే కన్నీళ్ళు వస్తాయి కదా. అంటే మాట కూడా థెరపటిక్ వాల్యూ ఉన్నదని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. సైకోథెరపీ మొత్తం మాటలే కదా. కాబట్టి ఏంటంటే, మనము ఆ చెప్పే వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఇవాళ ప్రజలకి చాలా వ్యాధులు మందులు అవసరం లేనివండి. మందులు అవసరం, కొన్ని రెస్ట్ తీసుకుంటే పోతాయండి, కంటిన్యూ నిద్రపోతే పోతాయి, డైట్లో చేంజ్ చేసుకుంటే పోతాయి. ఇట్లా రకరకాల చిన్న చిన్న వాటితోనే. అంటే ప్రతిదానికి సర్జరీస్ సయాటికా కేసులు సర్జరీ అవసరం అన్నవి, సర్జరీ లేకుండా తగ్గించినవి ఉన్నాయి. మీకు ఎప్పుడైనా పెట్టుకుంటే విజయవాడలోనే ఒక ఆయన ఉన్నారు, తీసుకొచ్చి మీకు ఇప్పించగలను. నా ఫస్ట్ నేను 85లో స్టార్ట్ చేశాను ఆకుపంచర్. ఒక పాంప్లెట్ పంచలేదు, పాంప్లెట్ వేయించాను. ఒక మెడికల్ మిత్రుడు వచ్చేసి హిపోక్రటిస్ ఓత్ ప్రకారము డాక్టర్లు ప్రచారం చేసుకోకూడదంటే, అప్పుడు 85లో దానికి కట్టుబడి ఒకటి పంచలేదు. బోర్డు పెట్టాను, ఋతు సంబంధమైన వ్యాధులు, అన్ని వ్యాధులతో పాటు ఋతు సంబంధమైన, స్త్రీల ఋతు సంబంధమైన వ్యాధులని ఉంది. అది చూసి ఒక పేషెంట్ వచ్చారు, ఒక ఆవిడ కంప్లైంట్ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంది. గుంటూరులో ఉన్నటువంటి ప్రముఖ సర్జన్ హిస్టెక్టమీ ఆపరేషన్ చేయాలన్నారు. మీ బోర్డు చూసి వచ్చానండి ఇట్లా సంగతి అని చెప్తే, ఫస్ట్ టైం నేను ఆ కేసు చేయటం. అమ్మ తగ్గుతుందో లేదో నాకు తెలియదు, నేను చేస్తాను, తగ్గకపోతే ఆపరేషన్ చేయించుకోండి, నాకు ఫీజు కూడా ఇవ్వద్దు, తగ్గితే ఆపరేషన్ లేకుండా నాకు తెలుస్తుంది దీంట్లో తగ్గుతుందని చెప్పి చేశానండి.
అద్భుతంగా తగ్గింది. ఆపరేషన్ లేకుండా తగ్గింది. ఓకే. అంటే ఇట్లా నేను చాలా కేసులు మైగ్రేన్ కేసులు హ్మ్. చాలా వాటికి తగ్గించాము. హ్మ్. హ్మ్. ఆర్థరైటిస్ ఇవొచ్చేటప్పటికేంటంటేనండి, ఇవి వస్తుంటాయి, పోతా ఉంటాయి. హ్మ్. హ్మ్. వీటిని కంప్లీట్‌గా అయిపోయింది అని చెప్పటానికి లేదు. ఓకే. మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. హ్మ్. వీటికి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండాల్సిందేనండి. ఓకే. ఓకే. అది. కాన్‌స్టిపేషన్ అద్భుతంగా పనిచేయటం. పొట్ట హ్మ్. చుట్టూ ఈ టూత్ పిక్స్ తీసుకొని బొడ్డు చుట్టూ ఇలా ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే హ్మ్. ఫ్రీ మోషన్ హాయిగా అవుతుంది. ఫ్రీ మోషన్ అయితే బోలెడు జబ్బులు తగ్గుతాయి. హ్మ్. ఇట్లా అన్నమాట. హ్మ్. అంటే చాలా వాటి మీద అద్భుతంగా పనిచేసేటువంటి హ్మ్. పిఎన్ఎస్‌టి టెక్నిక్. రైట్. మీరు చెప్పింది బానే ఉందండి. మీరు చెప్తుంది ఎనక్డోటల్ ఎవిడెన్స్. హ్మ్. అంటే మీరు చేసిన, లేకుంటే నా అనుభవంలో నుంచి మీరు వచ్చినటువంటి. చూసిన, మీరు చదివిన వాటిల్లోంచి మీరు చెప్తున్నారు. అవును. యెస్. దీని మీద ఏమైనా రిసర్చ్ జరిగిందా? ఇది వచ్చిందే 2004లోనండి. ఓకే. దీని మీద 20 ఇయర్స్. అవును. కరెక్టే. 20 ఇయర్స్. 2004లో వచ్చింది. మొత్తము వైద్య చరిత్రలో చూసుకుంటే చాలా తక్కువ టైం. ఆఫ్‌కోర్స్ నేను కాదని అంటలా నేను. నేను అనుభవంలోకి నేను ఎందుకు ఇది తొందరగా పట్టుకోగలిగానంటే, హ్మ్. నేను మిత్రా గారు చెప్పినటువంటి సైంటిఫిక్ ఆక్యుపంక్చర్ బేస్ ఉండటం వల్ల నాకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. 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 దట్స్ ఓకే. ఆ! నేను కాదని అంటలేదు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఆక్యుపంక్చరిస్ట్ కాబట్టి దానికి దానికి ఈజీ పోలిన అయిపోయింది దానికి నాకు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇది కాబట్టి, యాహ్! అడ్వాన్స్‌డ్ మెథడ్ ఇది కాబట్టి మీరు ఇది ఈజీగా పట్టుకున్నారు. ఈజీగా నేను అయిపోయింది. కాదని అంటలే. అవును. నేను అడుగుతున్నది మీరు అనెక్డోటల్ ఎవిడెన్స్ అంటే మీరు చూసిన, మీరు చేసిన కేసు గురించి చెప్తున్నారు. బావుంది. అవునవును. ఓకే. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. హ్మ్. ఆక్యుపంక్చర్ చెప్పాను కదా! హ్మ్. ఆక్యుపంక్చర్‌లో మైన్యూట్ చిన్న చిన్నవి ఉంటాయి. హ్మ్. కానీ ఇందులో జీరో సైడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. ఇప్పుడు ఓకే. ఒక ఓకే. పాయింట్‌ని ఒక చోట పొడవాల్సింది సరే. పక్కన పొడిచినందువల్ల ఓకే. ఏమి నే నే నష్టం లేదు. ఓకే. ఓకే. మీరన్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ట్రై చేయొచ్చు. తగ్గుతుందా లేదా అనే సమస్య ఆ! గానీ, ఆ! దానివల్ల వేరే ఇదొస్తదనేది ఏం లేదు. లేదు. ఓకే. లేదు. ఆ! ఒక మైగ్రేన్ ఉన్న ఆ! ఆ! వ్యక్తికి ఈ సిస్టమ్ ద్వారా, ఈ ఆ! ఆ! పిఎన్ఎస్‌టి ద్వారా హ్మ్. ఎంత టైంలో తగ్గుతుంది? అంటే మనిషికి మనిషికి ఆఫ్‌కోర్స్. మారుతుందండి. ఆఫ్‌కోర్స్. ఒకరికి ఒక సిట్టింగ్‌లో తగ్గొచ్చు. హ్మ్. ఒకరికి 4, 5 సిట్టింగులు పట్టొచ్చు. హ్మ్. సేమ్ కేస్‌ని హ్మ్. ఆ వ్యక్తి యొక్క నే నే రకరకాల కారణాలతో ఒక మారుతుంది. గమనం గారు, హ్మ్. నేను కాదని అంటలా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక సిట్టింగ్‌లకి 4 సిట్టింగ్‌లు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆ! నా ఉద్దేశం. ఆ! ఎందుకంటే సిట్టింగ్ అంటే ఒక 20 మినిట్స్ ఉంటుందా? ఇది అంత ఉండదు. ఆ! 5 మినిట్సే. 5 మినిట్స్. పిఎన్ఎస్‌టి అంటే 5 5 మినిట్స్ మినిట్స్. ఓకే. అంతే. 5 మినిట్స్. రోజుకి ఎన్ని రోజులకో సిట్టింగ్ ఉంటుంది? ఇట్లా ఉండదండి. హ్మ్. ఇదేంటంటే ఒక పాయింట్‌ని ఒక చోటే పొడవమంటాము. హ్మ్. ప్రిక్లింగ్ అనేది హ్మ్. ఒకే చోట మళ్ళీ మళ్ళీ పొడవకూడదు ఒకటి. హ్మ్. సివియర్‌గా ఉంటే 2 టైమ్స్ చేసుకోమంటాం హ్మ్. రోజులో. హ్మ్. ఆ సివియారిటీ తగ్గిన తర్వాత హ్మ్, ఉదయం ఒకసారి చేసుకుంటే ఇప్పుడు సరిపోతది. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఏందంటే 5 నిమిషాల టైము రోజుకు 2 సార్లు చేస్తున్నారు 2 అనుకోండి. సార్లు చేసుకోండి. చేసుకోవచ్చండి. అలాంటప్పుడు 4, 5 సెషన్స్ అంటే 5 డేస్. 1 5 డే వీక్ మాక్సిమం 1 అవును. వీక్. అంతే. 1 వీక్‌లో మీకు మైగ్రేన్‌కి రిలీఫ్ వస్తుంది. రిలీఫొస్తది. రిలీఫ్ వస్తుంది. రిలీఫొస్తుంది. ఎనీవన్ కెన్ ట్రై. ట్రై చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఎనీవన్ కెన్ ట్రై. అంతే. ఎనీవన్ కెన్ వర్క్ ఆన్ అంతే. ఎక్స్‌పెరిమెంట్ విత్ అంతే. ఇట్. అంతే. సో, పైసా ఖర్చు లేదు. పైసా ఖర్చు మరి లేదు. డాక్టర్‌లకి నష్టం కదా! అవునండి. డాక్టర్లకి ఆల్టర్‌నేటివ్ సిస్టమ్స్ వాళ్ళు తిట్టేది అందుకే. ఓకే. అంటే మీరు చెప్పినటువంటి మిషన్‌లు జేబులో పెట్టుకుంటే నాలాంటి వాటికి పోవట్లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు హోమియో ఉందండి. హ్మ్. న్యాచురోపతి ఉంది. హ్మ్. ఆయుర్వేదం ఉంది. హ్మ్. మనకు మొదటి నుంచి మూలికల వైద్యాలున్నాయి. హ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో బోలెడు ఉన్నాయి. హ్మ్. అయితే ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ డయాగ్నోసిస్ అనేది సైంటిఫిక్‌గా ఉండాలి. హ్మ్. ఒకటి. హ్మ్. అంటే తలనొప్పొచ్చిందంటే చాలా కారణాలుంటది. హ్మ్. మైగ్రేనే కాదు హ్మ్. ఒకటి. హ్మ్. ఇందులో పిఎన్ఎస్‌టిలో హిరోషి నగాటా ఏం చెప్తారంటే, హ్మ్. మనకు ఎక్స్‌రేలు, ఎంఆర్ఐలు, సీటీ స్కాన్‌లు అక్కర్లేదు. హ్మ్. పేషెంట్ వచ్చినటువంటి సింప్టమ్స్‌ని బట్టి మన అనుభవంతో ఒక డయాగ్నోస్ అనుకుంటాం. హ్మ్. దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంటు జరుగుతుంది. ఏది ప్రోగ్నోసిస్ బాగుంది, హ్మ్. రిలీఫ్ వస్తుంది, తగ్గుతుందంటే హ్మ్. మన డయాగ్నోసిస్ కరెక్ట్ అని. కరెక్ట్. హ్మ్. లేదు, హ్మ్. లేదనుకోండి హ్మ్. దానికి మనకు వేరే సిస్టమ్‌కి పంపిస్తాం. హ్మ్. మన దగ్గరే ఉండాలని ఏం లేదు. ఓకే. తగ్గలేదనుకోండి హ్మ్. ట్రై చేయటంలో తప్పు లేదు గదా! హ్మ్. తప్పులేదు. తగ్గలేదు హ్మ్. ఇంకొక సిస్టమ్‌కెళ్ళండి. అది నేనంటుంది. హ్మ్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మైగ్రేన్‌తో బాధపడేవాడికి 1 వీక్ ట్రై చేయటం ఏం నష్టమేముందండి? లేదు గదా! ఏం లేదు. నష్టమేం లేదు. ఏం లేదు. 1 వీక్ ట్రై చేయటంలో.
ఓకే, తగ్గిందనుకోండి సంతోషం, వాడికి పర్మనెంట్ రిలీఫ్ దొరికింది. పర్మనెంట్ లేకుంటే రిలీఫ్ ఇప్పుడు దొరుకుతుంది. వచ్చినప్పుడు గిచ్చుకుంటా ఉంటాడు, గుచ్చుకుంటా అవును, ఉంటాడు, అవును, అంతే కదా. అంతే. మైగ్రేన్ వచ్చినప్పుడు 5 మినిట్స్ అంటున్నారు మీరు. తర్వాత వుడ్ పుల్లలు తీసుకోవాలండి. ప్లాస్టిక్ పుల్లలు వస్తున్నాయి. ఓకే ఓకే అవి ఓకే లోపలికి దిగబడతాయి. ఓకే అంటే ఓకే షార్ప్‌గా ఉంటది. ఓకే. ఇద్దరు ముగ్గురు తెలియక టూత్ పిక్స్ అనగానే ప్లాస్టిక్ తీసుకుంటారు. ప్లాస్టిక్ తీసుకొని అది ఏంటంటే గుచ్చుకుంది బ్లడ్ వచ్చింది అన్నారు. ఆ, అక్కడ ఆ. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తెల్లాపురంలో ఒక ఆయన ఓకే ఓకే ఫ్రెండే. ఓకే. అప్పటి నుంచి అది కూడా ఓన్లీ చెప్పాలి. ఓన్లీ వుడ్, ఓన్లీ వుడ్డు. వుడ్ పిక్స్. ఇంకొకటి మనకు మనం చూసుకొని మనకి ఇతరులకు చేసే ముందు ఉమ్, ఎంత ప్రెషర్ అప్లై చేయాలి ఇవన్నీ చెక్ చేసుకొని ఉమ్, ఎదుటి వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఉమ్, ఉమ్. ఇది ఓన్లీ నొప్పులకేనా, మిగతా జబ్బులకు కూడా ఏదన్నా మిగతా జబ్బులకు కూడా ఉపయోగపడుతుందా? పనిచేస్తుందండి. ఎలాంటి జబ్బులకు? గ్యాస్ట్రైటిస్ లాంటి వాటికి ట్రై చేయొచ్చు. ఉమ్. ఆ, మీరు ట్రై చేశారా? నేను ట్రై చేయలేదు. ఓకే. కాన్స్టిపేషన్కి చేశాను, మైగ్రేన్ వీటికి చేయొచ్చాను, ఉమ్, గ్యాస్ ట్రబుల్ చేయలేదు. ఉమ్, చేసేవాడు పార్కిన్సన్కి చేయొచ్చు, ఉమ్, పెరాలసిస్కి చేయొచ్చు, ఉమ్, అంటే మిగతా వాటితో పాటు ఉమ్, ఉమ్, పెరాలసిస్కి చేయొచ్చు. ఉమ్, ఉమ్, జనరల్ పాయింట్స్ అన్నీ చేయొచ్చు. ఉమ్, థైరాయిడ్‌కి కూడా పాయింట్స్ ఉన్నాయి. ఉమ్, నేను చేయలేదు. ఉమ్, 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 చెప్తున్నాను కదా! ఉమ్, నేను చేయలేదు. పాయింట్స్ ఉన్నాయి ఉమ్, థైరాయిడ్‌కి. ఉమ్. నాకెవరైనా సరే మీ ద్వారాగైనా ఒక కేసు గురించొస్తే వాళ్ళకు కావాల్సిన పాయింట్స్ నేను వాళ్ళకి పెట్టగలుగుతాను. ఓకే. వాళ్ళు ట్రై చేయొచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మనకు కూడా తెలుస్తుంది. రైట్ రైట్. అంటే నేనేంటంటే దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళి మీరన్నారు రీసెర్చ్ వర్క్ అనేది అనుభవంలో నుంచి దేనికి దేనికి ఎంత తగ్గుతుందనేది ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళాలనేది నా ఉద్దేశం అనమాట. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఉన్న సమస్య షుగర్ అండ్ బీపీ. అవును. వీటికి ఏమైనా ఉపయోగపడుతుంది? షుగర్‌కి, బీపీకి అంటే నేనుగా చేయలేదు చెప్తున్నాను కదా! ఇవి 2 కంట్రోల్ అవుతుంది. థియరిటికల్‌గా ఉంది. షుగరు, బీపీ ఎప్పుడైతే మనము సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ అయ్యేటువంటి పాయింట్స్ చేశామో, సింపాథెటిక్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి ఉంటాయండి. ఇప్పుడు ఇది జీరో లైన్ అంటారు నగాట. మీరు డెర్మటోమ్ అన్నారు కదా! ఈ డెర్మటోము C2 నుంచి వస్తది. C1 ఉండదు. C2 నుంచి ఈ శాక్రం వరకు ఉంటదనమాట. ఇది మొత్తం ఆయన 5 లైన్‌లు చెప్తారు. సెంటర్ లైన్ కాకుండా ఒక సెంటీమీటర్ వదిలి మరలా ఒక లైను, మరలా ఒక లైను ఇట్లాగ 2 వైపులా. వీటిని మనము ఈ సింగిల్ టూత్ పిక్స్‌తో ఈ స్పైన్‌కు మధ్య గ్యాప్ ఉంటుంది చూసారా? అక్కడ మనం స్టిమ్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఒక లివర్‌ని టచ్ చేయాలనుకోండి. లివర్ మీద ఒకటి లివర్ ఉన్న వైపున లోకల్ పాయింట్స్‌ని స్టిమ్యులేట్ చేయటం ఒక పద్ధతి. రెండవది లివర్‌కి వచ్చేటువంటి నర్వ్స్ ఉంటాయి కదా! సింపాథెటిక్ నర్వ్స్ వాటిని స్టిమ్యులేట్ చేయటం ఇంకొక పద్ధతి అన్నమాట. రైట్. గమనం గారు, మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. యెస్. ఓకే. యెస్. ఫలితం ఉంటే కంటిన్యూ కంటిన్యూ చేయొచ్చు. ఫలితం లేకపోతే ట్రెడిషనల్ మామూలుగా అలోపతి వైపు అలోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి వైద్యం తీసుకోవచ్చు. తప్పులేదు. ఓకే. అవును. ఇప్పుడు మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఈ పిఎన్ఎస్టి ద్వారా చేసుకోగల చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఏమైనా చెప్పండి. తప్పకుండా. ఈ గోరు పక్కనే ఒక 2 mm వదిలేసేసి ఇలా పొడవాలి. ఓకే. అన్నిటికీ ఓకే. 10 వేళ్ళకి. 10 వేళ్ళకి. ఇది. రెండవది కంటికి సంబంధించిన అన్ని వ్యాధులకు కంటికి సంబంధించినవి సైనసైటిస్ కానీ ఫేస్కి కానివ్వండి, ఈ ఓరల్ క్యావిటీలో వచ్చేటువంటి అల్సర్స్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూపిస్తాను. ఒకటి ఐబ్రో పైన ఒక 2-3 చేయొచ్చు 2 వైపులా. ఓకే. తర్వాత ఐబ్రోకి ఈ చివర మధ్యలో ఇట్లాగా 2 వైపులా. తర్వాత కంటికి ఈ మూల ఉంది కదా, ఆ కార్నర్లో 2 వైపులా అక్కడ జాగ్రత్తగా చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. తర్వాత ముక్కు పైన, ఈ ముక్కు చుట్టూ మధ్యలో, ఈ కార్నర్స్లో. ఓకే. తర్వాత ఈ కింద ఈ నోటి చుట్టూ 3-4 పాయింట్స్. తర్వాత ఇక్కడ ఇటువైపు 2 వైపులా. ఇవి మనము ఫేస్కి చేయాల్సిన పాయింట్స్. చేస్తే ఏంటి వాళ్ళ ప్రయోజనం ఏంటి? వీటికి సంబంధించిన అన్ని జబ్బులు తగ్గుతాయి. తర్వాత ఇంకొకటి మనకు క్రేనియల్ నర్వ్స్ అని ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ అంటాం. 12 జతలు క్రేనియల్ నర్వ్స్ ఉంటాయండి. ఈ క్రేనియల్ నర్వ్స్ని ఫేస్కి స్కిన్ని స్టిమ్యులేట్ చేయటం ద్వారా
ఫేషియల్ నర్వు, ట్రైజెమినల్ నర్వు, వ్యాగస్ నర్వు, ఇవన్నీ కూడా బ్రెయిన్తో టచ్ ఉంటుంది, బ్రెయిన్ కింద ఇది డైరెక్ట్గా స్టిమ్యులేట్ అవుతుంది. దీని ద్వారా బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ఫేస్ పాయింట్స్ అన్ని చాలా ముఖ్యం ఈ పిఎన్ఎస్టీలో. తర్వాత తల మీద సెంటర్లో మొదలుపెట్టి DU20 అంటే ఈ చెవు మధ్య నుంచి చూసుకుంటే సుమారుగా ఈ సెంటర్ పాయింట్ మొదలుపెట్టి ఈ వలయాకారంలో సర్కిల్లో ఒక 40-50 చోట్ల ఇలా పిక్లింగ్ చేయాలి. ఈ తలంతా ఇదంతా చేయాలి, ఈ ఏరియా అంతా. ఇది కూడా మనకు ఈ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు పెరాలసిస్ ఉందనుకోండి, పెరాలసిస్కి మనకు బ్రెయిన్ నుంచే మోటార్ ఏరియా, సెన్సరీ ఏరియా ఇవన్నీ ఉంటాయండి. స్పీచ్ ఏరియా కానివ్వండి, ఏదైనా సరే ఈ తలంతా చేస్తాం. ఈ బేసిక్ పాయింట్స్ అంటారు ఇవి. ఈ బేసిక్ పాయింట్స్ దేనితో వ్యాధితో సంబంధం లేకుండా రెగ్యులర్గా అందరూ చేసుకోండి. నేను రోజు చేసుకుంటాను, రెగ్యులర్గా చేసుకోండి. ఇందులో ఎవరు మిమ్మల్ని ఫ్రాడ్ చేసేది లేదు, మీ దగ్గర డబ్బులు తీసుకునేది లేదు. కొన్ని సింగిల్ పాయింట్ ఉన్నవి సింగిల్తో చేయాలి. ఇప్పుడు కంటి దగ్గర చేస్తాం ఒకటే, ఈ తలకు చేస్తాం అనుకోండి, అవి ఇది ఈ బంచ్ 6-7 కలిపి చేస్తాం. సో ఫేస్లోనేమో సింగిల్ ప్రిక్ తీసుకోవాలి, తలపైనేమో ఒక 6-7 ప్రిక్స్ తీసుకొని చేయాలి. అట్లాగే వేళ్ళకు కూడా సింగిల్ చేసుకోవాలి. దీస్ ఆర్ ది బేసిక్ పాయింట్స్. ఇది ఏ జబ్బులతో చేస్తాం. ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్లో ఇవి వాడతాం ఎక్కువ. 3 రకాల పాయింట్స్ వాడతాం. మొత్తం 5 రకాల పాయింట్స్ ఉంటాయి. ఈ 3 రకాల పాయింట్స్ ప్లస్ వెనకాల స్పైనల్ పాయింట్స్, డెర్మటోమ్స్. ఈ 5 వరుసలు డెర్మటోమ్స్. 5వది లోకల్ పాయింట్స్. ఇక్కడ బాడీ ఎక్కడైతే అక్కడ లోకల్ పాయింట్స్, బాడీ అంతా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ. అది కూడా మనకు ఈ బంచ్ పాయింట్స్ ఎక్కువ ప్లేస్లో మోకాలు అనుకోండి, ఈ బంచ్ తీసుకొని ఒక 7 టూత్ పిక్స్తో ఆ మోకాలు అంతా కూడా ఇలా టూత్ పిక్ చేసేసి వేడి, మనకు ఎయిర్ డ్రైయర్ ఉంటే ఎయిర్ డ్రైయర్తో హాట్ ఎయిర్ అప్లై చేస్తాం. లేదు అనుకోండి, వేడి నీళ్ళలో గుడ్డ ముంచి కాపడం పెట్టుకుంటాం. వేడి తగలాలి అంతే, వేడి తగలాలి. దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజులు అంటే నగాట ఏం చెప్తారంటే, మనకు బాడీకి కూడా ఒక అలైన్మెంట్, ఇప్పుడు కారుకి అలైన్మెంట్ ఎలా ఉంటుందో బాడీకి ఒక అలైన్మెంట్ ఉంటుంది కదా. ఈ అలైన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది మన నడిచే విధానము, కూర్చునే విధానం, వీటన్నిటి వల్ల. దీన్ని కొన్ని ఎక్సర్సైజుల ద్వారా సరి చేయొచ్చు. అంటే మనకు 2 కాళ్ళు కుర్చీలో పెట్టుకొని ఈ మోకాళ్ళ దగ్గర ఈ 20 దగ్గర 90 degrees ఉంచుకునేలాగా ఒక అరగంట పడుకోవటం కదలకుండా. ఇలా చేస్తే వెన్నుపాము ఉన్నటువంటి ఈ చిన్న అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి. అట్లా కొన్ని ఉన్నాయి, వ్యాధులను బట్టి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీంతో పాటు ఇవన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, డైట్లో మార్పు చేసుకోవటం కానివ్వండి. సరే, ఇప్పుడు ఒక సమస్యకి మీరు ఇందాక మైగ్రేన్కి అయితే ఒక 5 days చేస్తే తగ్గుతుందని చెప్పారు. మోకాళ్ళ నొప్పులకు అది వాళ్ళకి ఎంతకాలం నుంచి ఉంది ఏమిటి, క్రానిక్ ఉంటాయి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులకి. ఇప్పుడు ఒక 10 రోజులు చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఉపశమనంగా ఉంది, ఆపేసేసి ఒక 1-10 రోజులు మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు, ఎక్కువ నడిచారు. పెయిన్ అనేది వ్యాధి కాదండి, పెయిన్ అనేది బాడీ నీకు ఇస్తూ ఉన్న కమ్యూనికేషన్. అంతే కదా, దాన్ని సుఖంగా ఉంచుకోవటం. అంటే అయ్యా నేను ఎక్కువ నడవలేను, చూడు నా సంగతి అంటుంది, నువ్వు టాబ్లెట్ వేసేసి నడవాల్సిందే అంటాం కాకుండా దాన్ని అర్థం చేసుకోవటమే సింపుల్. ఈ మధ్యకాలంలో ఈ మోకాల్ రిప్లేస్మెంట్ చాలా ఈజీగా చేసేస్తున్నారు, చాలా తరచుగా జరుగుతుంది. అటువంటి వాటికి ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే పూర్తిగా డీజనరేట్ అయిపోతే ఏమీ ఉపయోగం ఉండదు. ఓకే, అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో ఉంటే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సైన్స్ అవకాశం ఉన్న దానికి అయితే ఇవాళ ఏమైందంటే, ఎంత కొద్ది నొప్పి ఉన్నా కానీ నేను వింటున్నది ఎందుకయ్యా, ఒక ఆయన అన్నారు, నేను వీడియో చూశాను, ఒక కాన్పులో 2 పిల్లలు ఒకేసారి 2 చేయించేసుకోండి అయిపోద్దని. తిరువూరులో ఒక అతను ఉన్నాడు, అంటే 2 కాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకొని అంతకుముందు కాస్త కూస్త తిరిగేవాడు. బాలమురళి ద్వారా నాకు పరిచయం. ఇప్పుడు ఆయన చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. వాళ్ళే చెప్తారు 1% 2% ఫెయిల్యూర్ ఉందని.
నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని నేను ముగ్గురు నలుగురిని చూశాను. అంటే ఇప్పుడు సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది కానీ చిన్న వాటికే రీప్లేస్మెంట్ అనేది కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. సో మొత్తానికైతే ఒక 5 రకాల పద్ధతులు 5 మెథడ్స్ ద్వారా వీటిని PHDEM 5 పద్ధతుల ద్వారా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా జీవించవచ్చు. చిన్న చిన్న వాటిని మనమే నయం చేసుకోవచ్చు. మన శరీరానికే వ్యాధుల్ని నయం చేసుకునే శక్తి ఉంది. దాన్ని మనం గుర్తిద్దాం. ఓకే, హీల్ యువర్ సెల్ఫ్ విత్ PNST అని. మీ సింపుల్ మెథడ్ ద్వారా ప్రేక్షకులకి ఇటువంటి నొప్పులకు సంబంధించి న్యాయం చేసుకొని చెప్పారు. ఓకే, చూద్దాం. ప్రేక్షకులు కొంతమంది ప్రాక్టీస్ చేసి ఓకే నష్టం లేదు దీనివల్ల. ఫస్ట్ పాయింట్ ప్రయత్నం చేసి వాళ్ళు ఎవరికైనా కానీ నయం అయితే వాళ్ళు మనకు ఈ వీడియో కింద మాకు మీ అనుభవాన్ని ఈ వీడియో కింద మాతో షేర్ చేసుకోండి. అది మరికొందరికి ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే గమనం గారిని సంప్రదించవచ్చు మీరు అవసరం అనుకుంటే, ఆయన ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసము. ఓకే, సో థ్యాంక్ యూ గమనం గారు ఫర్ గెటింగ్ దిస్ న్యూ ఆల్టర్నేటివ్ మెడికల్ method to our iDream viewers. Thank you so very much. Thank you.